ఈరోజు ఈతముక్కల గ్రామం నుంచి రూరల్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపు 200 మంది ఈరోజు పార్టీ చేస్తున్నందుకు వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా రూరల్ కమ్యూనిటీ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేతన నేస్తం కానీ ఎన్ని పథకాలు వాళ్ళకి రావటం, మేము గతంలో కూడా ఎక్కడ కూడా ఈత మొక్కలు ఒక పార్టీ అనేది చూడలేదు. గతంలో కొంతమందికి రాకపోతే కూడా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పినా కూడా మేము అందరూ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అందరూ కూడా నేతన నేస్తం రావటం మాకు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మేమందరం ముందుకు వచ్చి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి సుమన్, మన జగదీష్, మా ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా, మన జగదీష్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు పార్టీలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వీఎస్ కమిటీకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెనకెత్తుండి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేదానికి మా సహాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు పార్టీ చేయడం అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కంపల్సరీ మీరు ఒకరి ఓటు కాకుండా మిగతా ఓటు చేసి మార్చండి. ఎందుకంటే ఈ ఆలోచన చేయడానికి వచ్చింది, ఈ పక్కన డబ్బు వేయాలి, డబ్బు వేయాలి, వాళ్ళ పాపం ఇబ్బందులు ఉన్నారు ఒక ఆలోచన జగన్ చేశారు. దానికి మీరు రుణాలు తీసుకోవాలా. ఎందుకంటే మీరు ఓటు వేయకపోతే దానికి అర్థం ఏంటంటే ఈ డబ్బు మాకు ఉందని అర్థం. సో మీ అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాము, జగన్ చేశారు కాబట్టి జగన్ ఒకటే అంటున్నాడు, గవర్నమెంట్ నాకు ఏమన్నాడు, మీకు చేయడానికి అనుకుంటే నాకు ఓటేయండి, కాదు నాకు ఏ దమ్ముగా దయచేసి చెప్తున్నాడు అన్న. సో ఆయన దమ్ముకి ఆయన మీరు నమ్మకానికి మీరు కంపల్సరీ మీ విలువైన ఓటు మీరు ఒకటే కాకుండా మీ పక్కన వాళ్ళు మాకు ఓటు చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా రాజమా జగన్ చేశారు కదా, తెలుగుదేశం పార్టీ ఎక్కడ మనకి చేసిందా అని గట్టిగా ఓటు చేసి మార్చి మంచి మెజారిటీ వాసన చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నాకు తెలుసు వీటి మొక్కల్లో వాస్తవంగా మిగతా జిల్లాలో మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, మీకు కూడా ఒక తక్కువ వస్తాయి వాస్తవంగా. ఇప్పుడు చూస్తుంటే వంచైపోతున్నాయి, వీళ్ళు వంచైపోతున్నారు. సో నా తెలుసు వీళ్ళు కూడా మినిమం 1000 దాటిది అది ఎంతో తెలియదు. మీరు ఇంకొంచెం కష్టపడితే 2000 దాకా మెజారిటీ ఎప్పుడు అలా మాకు మెజారిటీ అది కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ రాకపోతే వాటర్ తీసుకొని ఉండదు, ఈ వాటర్ ఉండరు, మళ్ళీ ఎందుకు కప్పీలు వస్తాయి, వాళ్ళకి కావాలి పనులు అవుతాయి. మీకు ఏ పని కావాలన్నా మీకు ఇంటికి వచ్చి అడుగుతారు, వాటర్ మీకు ఏం కావాలని ఇంటికి వచ్చి అడుగుతారు. మీకు ఒక ఎంఆర్ఆర్ పోవాలంటే నాయకులు తీసుకొని పోవాలి. ఇప్పుడు వాటర్
ఈ వ్యవస్థను చేసుకొని ఆ పాత వ్యవస్థ ముందు ఓటు చేయాలి. ఇలా ఓటు చేసి ప్రతి ఒక్కరు మధ్య అమీరులు గాయత్రి అకౌంట్ మధ్యలో ఎవరు జగన్ ప్రభుత్వానికి అకౌంట్ వస్తాయి. మధ్యలో మీకు నాయకులు పోలేదు. వాస్తవంగా నిజం చెప్పాలంటే 5 సంవత్సరాలు ఇద్దరు నాయకులే సంబంధం. ఒకటి నాయకులు ఏం చేస్తారంటే ఒకరు మిస్ అయినందుకు దాన్ని కవర్ చేసి చేపిస్తున్నారంటే వాళ్ళు దానికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు మిస్ నాయకులు వాళ్ళు కవర్ చేసి మా వాళ్ళకి వచ్చి ఈ ఆఫీస్ ఫోన్ చేయించుకొని కవర్ చేపిస్తున్నారు. నాయకులకి ధన్యవాదాలు తెలుసుకోవాలి, థ్యాంక్స్ తెలుసుకోవాలి మీ సందర్భంగా మీరు కూడా. ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్ చేయకుండా మాకు విషయాలు లేవు, మీకు కాంటాక్ట్ చేయకుండా పడవు. సో దయచేసి మే 13న మీరు ఒక్కడే ఓటు కాకుండా మీ బంధువులు ఈ నేతన్న నేస్తానికి ఆకర్షితులై, ఎందుకంటే ఏ కులంలో లేని విధంగా మగ్గానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే మన ఈత మొక్కల గ్రామంలో మొత్తానికి ప్రతి మగ్గానికి నేతన్న నేస్తం ఇప్పించిన ఘనత మన మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఇలాంటి మంచి పనులన్నీ చేశారు కాబట్టి ఈత మొక్కల్లో ఉన్న అన్ని ఫ్యామిలీస్ మోస్ట్లీ చాలా వరకు మన రేపు జరగబోయే 2024 ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వచ్ఛందంగా మేమంతా మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఆడవాళ్ళంతా వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి వాసన్న గారు కూడా చాలా సంతోషించి ఈ పథకాలు ఫ్యూచర్లో కూడా మీకు ఏ సహాయం కావాలన్నా ఏది కావాలన్నా నేను అండగా ఉంటాను, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీలోకి మీరు వచ్చారని సాధారణంగా ఆహ్వానించినందుకు మా వాళ్ళంతా చాలా సంతోషించారు. ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడిగా వీవర్స్ నాయకుడిగా నేను ఒక్కటే విన్నవిస్తున్నాను. జిల్లాలో ఉన్న ప్రతి వీవర్ కమ్యూనిటీ, ప్రతి వీవరు ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేతన్న నేస్తం వల్లే. అన్ని కులాలకు దక్కింది, మన కులానికి దక్కింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం అండగా ఉండి ఎక్కడ జిల్లాలో ఎక్కడున్నా కూడా నా మాటను మన్నించి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఎమ్మెల్యేల క్యాండిడేట్గా నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించాలని ఈ పత్రికాముఖంగా మీకు విన్నవించుకుంటూ, అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా మన ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులో గారు ప్రతి చేనేత కార్మికుడికి నవరత్నాల్లో భాగంగా 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ పథకాన్ని మా ఈతముక్కల గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వాసన్న మంచి మనసుతోటి మా అందరికీ సహాయం చేశారు. ఆ సహాయానికి కృతజ్ఞతాభావంతో మేమందరం ఆయనకి సపోర్టుగా, ముఖ్యంగా గత 10 రోజుల క్రితం మా తిరుపతిరావు గారిని టీడీపీ వాళ్ళు బాగా దుర్భషలాడటం జరిగింది. మేము ఆ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాము. జనార్దన్ గారు ఇలాంటి మంచి పని కాదు అది. దయచేసి మీరు ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దాంట్లో భాగంగానే మేము తిరుపతిరావు గారిని ఎప్పుడైతే మీరు అటాక్ చేశారో మా పద్మశాలి జాతిని మొత్తాన్ని మేము ఏకం చేసి వాసన్న ముందు పెట్టడానికి నిర్ణయించుకున్నాం. దయచేసి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయవద్దు. తిరుపతిరావు గారి ఒంటి మీద ఏగవాలిన పద్మశాలి జిల్లా మొత్తం మీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ చేరికలు జరిగినాయి. గమనించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఆపేసి మంచిగా ఓట్లు అడిగే విధానాన్ని కొనసాగించాలి. అలాగే వాసన్నని ఈతముక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కుటుంబీకులు అత్యధిక మెజారిటీతోటి ఉన్న మ్యాక్సిమం మేము ఉన్నటువంటి కులంలో అత్యధిక భాగము ఆ పథకాన్ని మేము తీసుకున్నాం. ఆయన సహాయంతో ఆయన కృతజ్ఞతని మేము ఎల్లవేళ్ళ మనసులో ఉంచుకొని